వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. నంద్యాలలో ఆర్కే వ్యాఖ్యలపై వైసీపీ ఆగ్రహం, పోలీసులకు ఫిర్యాదు. మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెంలో టవర్ ఎక్కి యువకుడి ఆత్మహత్య యత్నం. నంద్యాల వినాయక కాలనీలో మున్సిపల్ కమిషనర్ పర్యటన, సమస్యలపై వెంటనే చర్యలకు ఆదేశాలు. బెజవాడ మంగళికి షాక్ ఇచ్చిన ప్రభుత్వం. జొన్న మొక్కజొన్న రైతుల ఆందోళన, నంద్యాల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. కడపలో ఏబిఎన్ రాధాకృష్ణ చిత్రపటానికి చెప్పులమాల, వైసీపీ నేతల ఆధ్వర్యంలో వినూత్న నిరసన. అస్సాంలో రికార్డు పోలింగ్, ఇతర రాష్ట్రాల్లోనూ మంచి స్పందన. హైదరాబాద్ ట్రాఫిక్ పై సిపి సజ్జనార్ ఫీల్డ్ విజిట్. నంద్యాలలో విద్యార్థులకు యోగా క్యాంప్, వ్యక్తిత్వ వికాసానికి అవకాశం. బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం మద్దతు, కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవిఎస్ సూర్యనారాయణ రాజు వెల్లడి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. మహిళలు కార్యకర్తలను కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ ఇసాక్ బాసా నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి రాధాకృష్ణపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, వీడియోలను తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు నేతలు, న్యాయవాదులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ లీడర్లను పరుషపాఠశాలలో సభ్య సమాజం తలదించుకునే రకంగా ఘోరమైన వర్షతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, లీడర్లు ఏ రకంగా తయారైనారంటే, జగన్మోహన్ రెడ్డి చెబితే వాళ్ళ భార్యలను కూడా, చెప్పాలంటేనే మాకు చాలా బాధగా ఉంది, భార్యలను కూడా చెల్లెళ్ళగా చేసేసుకొని వాళ్లకు పెళ్లిళ్ళు చేస్తామని చెప్పేసి తయారైనారు. వెలుగులేని నాయకుల లెక్క తయారన్నారని చెప్పి పరుష పదాలతో చేయడం చెప్పింది. ఆంధ్ర రాష్ట్రం అంతా మేము దీని మీద దేని మీద చట్ట ప్రకారము, న్యాయ ప్రకారము చర్యలు తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు చట్టం అంటే, న్యాయం అంటే, పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం ఉంది కాబట్టి మీకు యాజ్ పర్ నామ్స్ ప్రకారం మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి న్యాయం చేసి మనుషుల విలువలను కాపాడమని చెప్పేసి నేను మీకు ఇది పెన్ డ్రైవ్ కూడా ఇస్తాను సార్ తమరికి. దీంట్లో అతను చెప్పిన వాయిస్ ఎవిడెన్స్తో సహా ఉంది. మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెంలో ఓ వ్యక్తి సెల్ ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నం చేశాడు. తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ సిఆర్ వీరస్వామి, డిఎస్పీ మురళీకృష్ణ పేర్లు ప్రస్తావించాడు. లోకేష్ పిఏ సాంబశివరావు సహా కొంతమంది కారణంగా రోడ్ షీట్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నన్నే ఎన్కౌంటర్ చేయండి, నా కుటుంబాన్ని మాత్రం వదిలేయండి అంటూ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరంగా మారాయి. ఇప్పటికీ నేను టీడీపీ, ఇదిగో తీసుకోండి వీడియో, నేను టీడీపీ, నాకు అన్యాయం జరిగింది టీడీపీ వెళ్తానే, అయినా సరే చంద్రబాబు చేయలేదు నాకు అన్యాయం. నేను ఇప్పుడు ఈ టవర్ మీద ఉన్నాను. ఇది అర్థవంతులు ఊరంతా కనబడుతుంది. ఇది టవరు, నేను ఎక్కిన టవరు. నేను సెల్ఫీ తీసుకుంటున్నా. నేను చచ్చిపోతాను వచ్చాను. ఎందుకంటే సిఏ వీరాస్వామి, డిఎస్పీ మురళీకృష్ణ నాపై తప్పుడు కేసులు పెట్టి నోటీసులు కూడా ఇవ్వకుండా నెంబర్ ఆఫ్ కేసులు అని చెప్పి షీట్ కట్టి నన్ను మానసికంగా టార్చర్గా ఇబ్బందులకు గురి చేశారు. 20 లక్షలకి డీల్ మాట్లాడుకున్నాను. నేను ఏమనంటంతో మొన్న డిఎస్పీ దగ్గర కూడా కూర్చున్నా. నా మీద కక్ష సాధింపులు చేసి ఇంకా నన్ను భయభ్రాంతులకి, నా ఫ్యామిలీని చంపేస్తామని చెప్పి భయభ్రాంతులు గురి చేసి వీరాస్వామి. కాబట్టి నాలాంటి పరిస్థితి ఇంకొకరు రాకుండా సంబంధిత అధికారులు నాకు న్యాయం చేస్తారని నా కుటుంబానికి ఆశిస్తున్నా. నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఎందుకంటే వీళ్ళకి నా సావే కావాలంట వీరాస్వామి చెప్తున్నాడు. అదేమంటే తప్పుడు కేసులు ఎన్ని కూడా కట్టించింది వీళ్ళ సాంబశివరావు చెబుతున్నారు లోకేష్ పిఏలు. అది నాకు న్యాయం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మీకు నంద్యాల నూనెపల్లి 21వ వార్డు వినాయక కాలనీలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పర్యటించారు. డ్రైనేజ్, రోడ్లు, తాగినీటి సమస్యలను పరిశీలించి ప్రజల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించడంతో పాటు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. చాలా డెవలప్మెంట్ సార్ నంద్యాల టౌన్. ఆయన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నారాయణ సార్ డైరీ డిపార్ట్మెంట్. ఓకే సార్ విజయవాడ చెందిన ఓ మంగళికి భారీ షాక్. విజయవాడలో స్క్రాప్ ఐరన్ వ్యాపారం పేరుతో అతనికి 72 లక్షల జీఎస్టీ నోటీసులు జారీ అయ్యాయి. అయితే 40 ఏళ్లుగా చిన్న దుకాణం తప్ప తనకు అక్కడ ఎలాంటి వ్యాపారం లేదని బాధితుడు వాపోతున్నాడు. తెలియలేదు బాయ్. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాలలో జొన్న మొక్కజొన్న రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు ధాన్యం పోసి నిరసన తెలిపారు. కొనుగోలు తేదీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. జాయింట్ కలెక్టర్ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సీఎం వద్ద ప్రస్తావించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గత అనుభవాల దృష్ట్యా మళ్లీ మోసం జరగకుండా చూడాలని రైతులు కోరారు. దగ్గర ఉన్న మొక్కజొన్నలు జొన్నలు కొనుగోలు వెంటనే ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలు వెంటనే కూడా ప్రభుత్వం జిల్లాలో ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో పౌర సరఫరా శాఖ మంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా మాయమాటలు చెప్తున్నారు. నిజంగా మంత్రి గారు అని చెప్పేసి మేము బయలుదేరుతున్న పరిస్థితుల్లో అదే విధంగా గతంలో పొగాకు పెట్టేటువంటి మేము ఆర్పర్ ద్వారా పొగాకు పండిస్తామని చెప్పి మాయమాట జొన్నలన్నింటినీ ప్రభుత్వమే, రైతుల వద్ద ఉన్న జొన్నలు మొక్కజొన్నలన్నింటినీ ప్రభుత్వమే, రైతుల వద్ద ఉన్నటువంటి జొన్నలు మొక్కజొన్నలన్నింటి ప్రభుత్వమే, రైతులు కౌలు రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నలు మొక్కజొన్న ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. కొనుగోలు కేంద్రాలు వెంటనే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకత్వాన నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ప్రధానమైనటువంటి సమస్యలు రైతులు ఈరోజు కష్టపడి పండించినటువంటి పంటలు మొక్కజొన్న, అట్లాగే హైబ్రిడ్ జొన్నలు, శనగలు ఇవన్నీ పండించారు. గత ఖరీఫ్లోనేమో పంటలు సరిగా రాలేదు, ప్రకృతి అనుకూలించలేదు, ప్రభుత్వం సహకరించలేదు, తీవ్రంగా నష్టపోయారు. ఆత్మహత్యలు కూడా రోజు ఎక్కడో చోట జరుగుతున్నాయి. ఈ రబీలో కొంత పంట వచ్చినటువంటి పంటనైనా ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీసం ఆ మద్దతు ధర ఏదైతే ఉందో మొక్కజొన్నకు 2400, హైబ్రిడ్ జొన్నకు 3749 రూపాయలు ఏదైతే ప్రకటించిందో వాటిని కొనుగోలు చేయాలని, అన్ని మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని, రైతులకు ధాన్యం ఆరబోసుకున్నకు టార్పాలిన్స్ ఉచితంగా ఇవ్వాలని, గత ఖరీఫ్లో నష్టపోయినటువంటి రైతులకు అధిక వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయారు, వాళ్ళకి నష్టపరిహారం వెంటనే ప్రకటించాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈరోజు ఆందోళన చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, మరి ఈరోజు ఉన్నటువంటి ఎంపీ గారు ఏం చేస్తున్నారు? రైతులేనా, రైతు కుటుంబాలేనా? రైతులు ఇంత తీవ్రంగా నష్టపోతే మీలో చలనం లేదా? మీలో చలనం ఉంటే మీరు వెంటనే మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి. రైతుల పరిస్థితి గురించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేకపోతే భవిష్యత్తులో మరింత ఆందోళన రైతు సంఘం నాయకత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏ రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు. కడపలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణపై వైఎస్ఆర్సీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. రాధాకృష్ణ చిత్రపటానికి చెప్పులమాల వేసి ఆందోళన వ్యక్తం చేశారు. ఏబిఎన్ ఛానల్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. చెమ్మచెక్క రాధాకృష్ణ ఏమన్నా తక్కువైతే చూడండి డాక్టర్ గారు, ఒకసారి ఏదన్నా తక్కువైందా? ఏదో వెల్తిగా కనిపిస్తుంది. మీకు కనపడిందంటే అది మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే వెళ్తి. కళ ఉట్టిపడ్డంలే ఉట్టిపడేదానికి ఆ కళకి ఏమన్నా చేయండి డాక్టర్ గారు. ఒకటి తక్కువైంది నా, నేను తీసుకొని సన్మానం చేస్తాను. అదే నువ్వేదో చేస్తున్నావు అంటే బ్రహ్మాండంగానే ఉంటుంది అది. మంచి దండ వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు కళ ఉట్టిపడతా ఉంది. బాగా సెట్ అయింది.
చెమ్మచెక్క రాధాకృష్ణ చెమ్మచెక్క రాధాకృష్ణ చెమ్మచెక్క రాధాకృష్ణ డౌన్ డౌన్ ఏబిఎన్ డౌన్ ఏబిఎన్ డౌన్ ఏబిఎన్ దేశవ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అస్సాంలో మధ్యాహ్నం 1 గంట వరకు రికార్డు స్థాయిలో 59% పోలింగ్ నమోదైంది. కేరళలో 49.7%, పుదుచ్చేరిలో 56.83%, యానంలో 57.56% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ సిపి సజ్జనార్ జిహెచ్ఎంసీ కమిషనర్ కర్జన్తో కలిపి షేక్పేట్ ఫ్లైఓవర్ నుంచి మాసప్ ట్యాంక్ వరకు పర్యటించారు. బస్సులో ప్రయాణిస్తూ ట్రాఫిక్ బైటల్ నెక్ ను పరిశీలించి తక్షణ పరిష్కారాల కోసం అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈరోజు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేయడానికి, అట్లానే వచ్చే మన్సూన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఏరియాని నేను, మన జిహెచ్ఎంసీ కమిషనర్ కన్నను, అట్లానే మన హైదరాబాద్ సిటీ పోలీస్ టీమ్ ఆఫీసర్సు, అట్లానే జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి షేక్పేట్ నుంచి దాదాపు 2 గంటల రోడ్ పైన ఉండి ఎక్కడెక్కడ మనకు ఆబ్స్టాకల్స్ ఉన్నాం, ఎక్కడెక్కడ మనము పని చేయవచ్చు, ఎక్కడెక్కడ మనం స్ట్రీమ్లైన్ చేసే పైన మనము చాలా విషయపైన మనము డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ కమిషనర్ గారు కూడా ఇమీడియట్లీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. సో అటు ఒక ట్రాఫిక్ని డిసిప్లిన్ చేయడము. అట్లానే నంద్యాల భర్తమాతగుడి వీధిలోని యోగా చైతన్య కేంద్రంలో ఏప్రిల్ 25 నుంచి మే 13 వరకు 2 విడతల్లో 8 రోజుల రెసిడెన్షియల్ యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు యోగా కాన్షియస్నెస్ ట్రస్ట్ తెలిపింది. 10-15 ఏళ్ల విద్యార్థులకు ఈ క్యాంపులో ఏకాగ్రత, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా శిక్షణ అందించనున్నారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. ఓం నమః. నంద్యాల చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా యోగ చైతన్య కేంద్ర భరతమాతగుడి లైన్లో ఉండేటువంటి యోగా సెంటర్ నందు ఈ వేసవిలో బాలబాలికలకు వ్యక్తిత్వ వికాస యోగ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతోంది. ఏప్రిల్ 27వ తారీఖు నుంచి మే 4 వరకు ఒక బ్యాచ్ ఉంటుందండి, 8 రోజులు. అలాగే మే 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 2వ బ్యాచ్ ఉంటుంది, 80 డేస్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. సో బాలలకి వాళ్ళకి కావలసినటువంటి వ్యక్తిత్వ వికాసానికి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలకి వాళ్ళల్లో మన సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు, ధర్మం కావచ్చు, నైతిక విలువలు కావచ్చు, అలాగే చక్కని శ్లోకాల ప్రొనౌన్సియేషను, వ్యక్తిత్వాన్ని పెంపొందించేటువంటి మిగతా అనేక కార్యక్రమాలు, ఆటలు, అలాగే యోగా, కాన్సన్ట్రేషన్, రిలాక్సేషన్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా ఉదయం 5:30 నుంచి రాత్రి 8 గంటల వరకు చక్కగా శిక్షణ ఇవ్వడం, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. కనుక అవకాశం ఉన్న వాళ్ళందరూ ఈ వేసవిలో ఈ కార్యక్రమం ఉపయోగించుకొని పిల్లలందరూ, బాలబాలికలందరూ కూడా చక్కని అకామిడేషన్, మంచి ఆహారం, వీటన్నిటి గురించి చెప్పడం, తర్వాత ముఖ్యమైనటువంటి పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళకి తగిన మనకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఆ విధంగా ఈ కార్యక్రమం ఉపయోగించుకుని అందరూ కూడా పిల్లలకి మంచి అందించాలని కోరుకుంటూ ఓం నమః. బాలల హక్కుల పరిరక్షణకు కమిషనర్ చేస్తున్న కృషికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవిఎస్ సూర్యనారాయణ రాజు తెలిపారు. సచివాలయంలో కమిషన్ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్రంలో ఉన్న పిల్లల యొక్క సమస్యల మీద స్పందించటం, మా కమిషన్ సభ్యులు శ్రీకాకుళంలో జరిగిన సంఘటన మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యం గురించి వెళ్లి పరిశీలించటం జరిగింది. అలాగే పొంగనూరులో జరిగిన సంఘటనని విచారించటం జరిగింది. అలాగే అనేక ప్రాంతాల నుంచి వస్తున్న ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు స్పందిస్తూ బాలల హక్కుల యొక్క పరిరక్షణే ధ్యేయంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. కలిసి వాళ్ళకి రాష్ట్రంలో బాలల హక్కుల ఈ విధంగా ఉన్నాయి, వాళ్ళకి యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నామని వారికి తెలియజేయటం, వారు కూడా మీరు కమిషన్ మన బాలల హక్కుల్ని పరిరక్షించడంలో మీరు ముందుండాలని ఆయన మార్గనిర్దేశం చేయటం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని.